హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు VSK. ఈ వీడియోలో మనం మోడల్స్ గురించి డిస్కస్ చేద్దాం. మోడల్ అంటే ఏంటి, అవి ఎలా ఉంటాయి, ఎలా యూజ్ చేయాలి, అండ్ వాటి ఎగ్జాంపుల్స్ ఏంటి, ఎక్సర్సైజ్ కూడా ఇస్తాను, ప్రాక్టీస్ పేపర్ కూడా. సో ఈ వీడియో మొత్తం చూసి మీరు నేర్చుకున్నది ఏంటో ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో మోడల్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ఆక్సిలరీ వర్బ్. అంటే మోడల్ ఒక టైప్ ఆఫ్ ఆక్సిలరీ వర్బ్. అంటే ఆక్సిలరీ వర్బ్ అంటే హెల్పింగ్ వర్బ్ దట్ ఈజ్ యూస్డ్ టు ఎక్స్ప్రెస్ ఎబిలిటీ, పాసిబిలిటీ, పర్మిషన్ ఆర్ ఆబ్లిగేషన్. అంటే మోడల్ ఒక టైప్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి కదా, హెల్పింగ్ వర్బ్స్. సో అలానే మోడల్ కూడా. ఇది మోడల్ దేనికి యూజ్ చేస్తారంటే ఎబిలిటీని, పాసిబిలిటీ, పర్మిషన్ ఆర్ ఆబ్లిగేషన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ చేస్తారు. సో ఎబిలిటీ అంటే సామర్థ్యం, అంటే ఒకరి సామర్థ్యం గురించి తెలపడానికి. ఎబిలిటీ అంటే హీ కెన్ డూ దట్, హీ కెన్ డ్యాన్స్. డాన్సింగ్ అనేది తన యొక్క ఎబిలిటీ అది. సో దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఆక్సిలరీ వర్బ్ని యూజ్ చేస్తారు. ఆక్సిలరీ వర్బే మోడలే ఒక టైప్ ఆఫ్ ఆక్సిలరీ వర్బ్. సో ఎబిలిటీని ఎక్స్ప్రెస్ చేయడానికి మోడల్ యూజ్ చేస్తారు. అండ్ పాసిబిలిటీ, అవకాశం అంటే ఛాన్సెస్. ఇట్ మే రెయిన్ అంటాం కదా, సో మే యూజ్ చేసాం. సో మే ఒక మోడల్. సో అది కూడా చెప్తాను. సో ఇలా పాసిబిలిటీ, ఛాన్సెస్ ఉన్నదాన్ని, అవకాశం. పర్మిషన్ అంటే అనుమతి, పర్మిషన్ తీసుకోవడం. మే ఐ యూజ్ యువర్ పెన్ అంటాం కదా, సో అలా మే. సో మోడల్ వర్బ్ అది కూడా. సో అలా పర్మిషన్ అడగడానికి అలా. ఆబ్లిగేషన్ అంటే బాధ్యత. సో అర్థమవుతుంది కదా, బాధ్యత తెలపడానికి. సో ఇలా ఎబిలిటీ, పాసిబిలిటీ, పర్మిషన్, ఆబ్లిగేషన్ ఇలాంటి సెంటెన్సెస్లో మోడల్స్ని యూజ్ చేస్తాం. మోడల్ ఫ్రేసెస్ ఆర్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ద సేమ్ థింగ్స్ యాజ్ మోడల్స్. మోడల్స్ లానే దాన్ని కూడా యూజ్ చేస్తాం. బట్ ఆర్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆక్సిలరీ వర్బ్స్ అండ్ ప్రిపోజిషన్స్ టూ. అంటే మోడల్ ఫ్రేసెస్లో ఆక్సిలరీ వర్బ్స్ అంటే హెల్పింగ్ వర్బ్స్ అండ్ ప్రిపోజిషన్స్ని రెండింటిని కలిపి యూజ్ చేస్తాం. సో ప్రిపోజిషన్స్ లైక్ అట్, బై, అబౌట్, విత్ ఉన్నాయి కదా ప్రిపోజిషన్స్. సో అలాంటి వాటిని ఆక్సిలరీ వర్బ్స్ని రెండింటిని కలిపి యూజ్ చేస్తాం మోడల్ ఫ్రేసెస్లో. సో మనం ఇక్కడ మోడల్స్ గురించి మాట్లాడుతున్నాం. మోడల్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ఆక్సిలరీ వర్బ్. ద మోడల్స్ అండ్ సెమీ మోడల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆర్. సో మోడల్స్ అండ్ సెమీ మోడల్స్ అంటే ఫ్రేజెస్లో మోడల్ ఫ్రేజెస్నే సెమీ మోడల్స్ అని అంటారు. సో మోడల్స్ ఇంగ్లీష్లో ఏమున్నాయంటే 5 టైప్స్, 5 ఉన్నాయనొచ్చు మనం. క్యాన్, కుడ్, బీ ఏబుల్ టు, మే ఆర్ మైట్, షాల్, షుడ్, మస్ట్, హ్యావ్ టు, విల్, వుడ్. సో ఈ 5 వర్డ్స్ ఆర్ మోడల్స్ని అయితే మీరు కంపల్సరీగా నేర్చుకోవాలి. క్యాన్, కుడ్, బీ ఏబుల్ టు ఫస్ట్ మోడల్, మే, మైట్ సెకండ్, షాల్, షుడ్ థర్డ్, ఫోర్త్ మస్ట్ ఆర్ హ్యావ్ టు ఫిఫ్త్, విల్ ఆర్ వుడ్. సో ఈ 5 అయితే ఖచ్చితంగా నేర్చుకోండి. సో ఇక్కడ నేను ఒక టేబుల్ అయితే ప్రిపేర్ చేశాను. ఈ టేబుల్ని మీరు బై హార్ట్ చేసుకోవాలి, అంటే ఖచ్చితంగా చాలా క్లియర్గా నేర్చుకోవాలి. సో క్యాన్, కుడ్, బీ ఏబుల్ టు ఈ ఫస్ట్ మోడల్స్ వచ్చేసి ఎబిలిటీ, ల్యాక్ ఆఫ్ ఎబిలిటీ అండ్ పాసిబిలిటీ, ఇంపాసిబిలిటీ. సో ఎబిలిటీ ఒక సామర్థ్యం తెలిపే సెంటెన్స్. టామ్ కెన్ రైట్ పోయట్రీ వెరీ వెల్. సో ఇదేంటి, ఒక ఎబిలిటీ చెప్తున్నాం. టామ్ అనే అతను పోయట్రీని బాగా రాస్తాడు అని తన ఎబిలిటీని చెప్తున్నాం కాబట్టి క్యాన్ యూజ్ చేసాం. సో క్యాన్ ఈజ్ అ మోడల్ దేర్. సో టామ్ కెన్ రైట్ పోయట్రీ వెరీ వెల్. సో అర్థమైంది కదా. ల్యాక్ ఆఫ్ ఎబిలిటీ, ల్యాక్ ఆఫ్ ఎబిలిటీ అంటే లీసా కాంట్ స్పీక్ ఫ్రెంచ్. కాంట్ స్పీక్ అంటే తను చెయ్యలేదు, ల్యాక్ ఆఫ్ ఎబిలిటీ. సో ఇక్కడ మీరు ఏంటంటే క్యాన్, కాంట్, కుడ్, కుడ్ నాట్, బీ ఏబుల్ టు. సో నెగిటివ్ అండ్ పాజిటివ్ రెండూ ఉంటాయి. సో ఇక్కడ నేను మోడల్స్ క్యాన్ అని రాశాను కదా, క్యాన్, కాంట్ ఉంటుంది, కుడ్, కుడింట్ కూడా ఉంటుంది. సో మైట్ నాట్, షాల్, షుడింట్. సో అలా నెగిటివ్ కూడా ఉంటాయి. సో ఇక్కడ రాశాను చూడండి నేను, నీడ్ నాట్ అని. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. క్యాన్, కాంట్, కుడ్, కుడెంట్ కూడా యూజ్ చేస్తాం. సో ఇది ఎబిలిటీ, ల్యాక్ ఆఫ్ ఎబిలిటీ అర్థమైంది కదా. లీసా కాంట్ స్పీక్ ఫ్రెంచ్. సో లీసా అనే ఆమె ఫ్రెంచ్ని మాట్లాడలేదు. ఇట్ ఈస్ హర్ ల్యాక్ ఆఫ్ ఎబిలిటీ, అంటే తనలో ఆ ఎబిలిటీ లేదు. సో కాంట్ యూజ్ చేసాం. అండ్ పాసిబిలిటీ అండ్ ఇంపాసిబిలిటీ.
సో పాసిబిలిటీ ఇంపాసిబిలిటీలో వచ్చేసి యూ కెన్ క్యాచ్ ద ట్రైన్ అట్ 10:43. అంటే ఇక్కడ కెన్ క్యాచ్ అన్నాం అంటే పాసిబిలిటీ, నువ్వు చేయగలవేమో, ఛాన్సెస్ ఉన్నాయి నువ్వు చేయగలవేమో అని. హీ కాంట్ సీ యూ రైట్ నౌ, హీ ఈజ్ ఇన్ సర్జరీ. అతను నిన్ను చూడలేడు, అతను సర్జరీలో ఉన్నాడు. అంటే ఇక్కడ నెగిటివ్ యూస్ చేస్తాం, ఇంపాసిబిలిటీ. సో ఇలా అర్థమైంది కదా. అండ్ దెన్ మే మైట్ వచ్చేసి ఫార్మల్ పర్మిషన్, ఫార్మల్ ప్రొహిబిషన్. ఫార్మల్గా పర్మిషన్ ఇవ్వడానికి, ఫార్మల్గా ప్రొహిబిట్ చేయడానికి అంటే వద్దు అని నిరాకరించడానికి, పొలైట్ రిక్వెస్ట్కి, పాసిబిలిటీ, నెగిటివ్ పాసిబిలిటీ, పొలైట్ సజెషన్. సో ఇలాంటి వాటిలో మే మైట్ని యూజ్ చేస్తాం. సో మనకి ఎగ్జామ్కి ఎలా ఇస్తారంటే ఫిల్లింగ్ ద బ్లాంక్సెస్ ఇస్తారు. సో ఫిల్లింగ్ ద బ్లాంక్సెస్ మీరు చదవాలి, సెంటెన్స్ చదివితే మనకు అర్థమవుతుంది అది ఎలాంటిదని. ఎబిలిటీ గురించి చెప్తున్నారా, పాసిబిలిటీయా, ఇంపాసిబిలిటీయా, ప్రొహిబిషనా, పర్మిషనా అని మనకు సెంటెన్స్ అర్థమైతే మనం ఇక్కడున్న ఈ మోడల్స్ని యూజ్ చేయొచ్చు. సో నేను ఈ వీడియో మొత్తం మీరు చూడండి, ఈ 5 మోడల్స్ కూడా మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది చూసిన తర్వాత నేను ఈ వీడియో లాస్ట్లో మీకు ఎక్సర్సైజ్ ఇస్తాను, అంటే ఫిల్లింగ్ ద బ్లాంక్సెస్ ఇస్తాను. ఒక 20 బ్లాంక్సెస్ ఇస్తాను. 20 మీరు ఈ వీడియోలో నేర్చుకున్నది కింద కమెంట్ సెక్షన్లో రాయండి. ఫస్ట్ ది ఆన్సర్, సెకండ్ ఇది ఆన్సర్ అని మీరు నేర్చుకుంది మీకు అర్థమైంది రాయండి. ఆన్సర్స్ కూడా ఉంటాయి లాస్ట్లో. సో అవి చూడకుండా ఫస్ట్ రాసి మీరే చెక్ చేసుకోండి. సో షుడ్ టు ఆఫర్ ఆఫ్ అసిస్టెన్స్ ఆర్ పొలైట్ సజెషన్ టు గివ్ అడ్వైస్. సో షుడ్ వచ్చేసి టు ఆఫర్ ఆఫ్ అసిస్టెన్స్ ఆర్ పొలైట్ సజెషన్ అంటే మనం పొలైట్గా సజెస్ట్ చేయడం, లేకపోతే అసిస్టెన్స్ అంటే మనం అడగడం, ఏదైనా దాని గురించి మనం అసిస్ట్ చేయాలా అని అడగడం, హెల్ప్ కావాలా అని అడగడం అని అనొచ్చు. షుడ్ ఐ కాల్ ఏ డాక్టర్, నేను డాక్టర్ని కాల్ చేయాలా, షుడ్ మోడల్ వర్బ్. షుడ్ ఐ కాల్ ఏ డాక్టర్ అంటే అక్కడ మనం పొలైట్గా సజెస్ట్ చేస్తున్నాం, అసిస్ట్ చేస్తున్నాం. సో అర్థమైందా. ద ప్రపోజల్ షుడ్ బీ ఫినిష్డ్ ఆన్ టైమ్ అంటే మనం ఇక్కడ సజెస్ట్ చేస్తున్నాం పొలైట్గా, ప్రపోజల్ అనేది ఆన్ టైం ఫినిష్ అయిపోవాలి అని. షుడ్ ఆన్ టైమ్, షుడ్ ఫినిష్. సో ఇక్కడ అలా ఓకే. టు గివ్ అడ్వైస్ ఇవ్వడానికి కూడా షుడ్ అవుట్ టు యూజ్ చేస్తాం. జేమ్స్ షుడ్ నాట్ టీచ్ హిమ్ వర్డ్స్ లైక్ దోస్. అడ్వైస్ ఇస్తున్నాం మనం, జేమ్స్ అలాంటి వర్డ్స్ నేర్పించకూడదు అని. షుడ్ నాట్ అండ్ సో నెగిటివ్ కూడా ఉంటుంది మోడల్స్లో. అండ్ యూ అవుట్ టు హ్యావ్ యువర్ కార్ సర్వీస్డ్ బిఫోర్ ద వింటర్. సో ఇక్కడ అవుట్ టు యూజ్ చేసాం. సజెషన్ ఇస్తున్నాం మనం, నువ్వు కార్ సర్వీస్ని వింటర్కి ముందే కార్ని సర్వీసింగ్ ఇవ్వాలని ఇక్కడ మనం సజెస్ట్ చేస్తున్నాం. సో అవుట్ టు యూజ్ చేసాం. అండ్ మస్ట్, హ్యావ్ టు, నీడ్ టు, డోంట్ హ్యావ్ టు, నీడ్ నాట్. సో ఇవి ఎక్కడ యూజ్ చేస్తామంటే నెసెసిటీ ఆర్ రిక్వైర్మెంట్ టు పర్స్యూడ్, prohibited or forbidden, lack of necessity. సో నెసెసిటీ ఆర్ రిక్వైర్మెంట్ అంటే ఎగ్జాంపుల్ చెప్తాను అర్థమవుతుంది. ఐ నీడ్ టు డ్రాప్ బై హిస్ రూమ్ టు పికప్ ఎ బుక్. ఐ నీడ్ టు డ్రాప్ బై హిస్ రూమ్ టు పికప్ ఎ బుక్. యూ మస్ట్ హ్యావ్ ఎ పాస్పోర్ట్ టు క్రాస్ ద బార్డర్. మస్ట్ వి యూజ్డ్ హియర్ మస్ట్. మనకు పాస్పోర్ట్ ఖచ్చితంగా కావాలి, ఇట్స్ ఎ రిక్వైర్మెంట్. అండర్స్టూడ్. ఎలిజబెత్ హ్యాస్ టు అప్లై ఫర్ హె వీసా బై March 10. అంటే ఆమె రిక్వైర్మెంట్ ఇది, వీసా అనేది ఆమె రిక్వైర్మెంట్. సో ఇక్కడ మనం హ్యావ్ టు యూజ్ చేసాం. అండ్ దెన్ దీంట్లో పాస్ట్ ప్రెజెంట్ టెన్స్ కూడా మెయిన్ రోల్ ఉంటుంది. సో మనం ఇక్కడ ఎలిజబెత్ హ్యాస్ టు యూజ్ చేసాం. ఓకే. అండ్ దెన్ ఐ హ్యాడ్ టు వర్క్ లేట్ లాస్ట్ నైట్. సో ఇట్స్ ఎ నెసెసిటీ, నేను వర్క్ చేయాల్సి వచ్చింది. సో నెసెసిటీ, రిక్వైర్మెంట్. ప్రొహిబిటెడ్ ఎక్కడ యూజ్ చేస్తామంటే యూ మస్ట్ నాట్ డ్రైవ్ ఓవర్ ద స్పీడ్ లిమిట్. నువ్వు డ్రైవ్ చేయకూడదు, వీఆర్ ఫోర్బిడెన్. సో మస్ట్ నాట్ యూజ్ చేసాం. అండ్ దెన్ పర్స్యూడ్, యూ మస్ట్ ట్రై దిస్ వైన్, ఇట్స్ ఎక్సలెంట్. యూ హ్యావ్ టు విజిట్ అస్ వైల్ యూ ఆర్ ఇన్ టౌన్. సో ఇలా మస్ట్, హ్యావ్ టు, నీడ్ టు, డోంట్ హ్యావ్ టు, నీడ్ నాట్ యూజ్ చేస్తాం. సో ఎక్సర్సైజెస్ చూస్తే, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూస్తే మీకు కొంచెం అర్థమవుతుంది ఇంకా డీటెయిల్గా. విల్,
would. Polite request or statement, habitual past action. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో will and would-ని యూజ్ చేస్తాం. పొలైట్ రిక్వెస్ట్, విల్ యూ ప్లీజ్ టేక్ ద ట్రాష్ అవుట్. విల్ యూ ప్లీజ్, మనం పొలైట్గా అడుగుతున్నాం, సో విల్ యూజ్ చేసాం. అండ్ దెన్ habitual past, when I was a child I would spend hours playing with my train set. When I was a child, నేను చిన్నప్పుడు, నేను చిన్న పాపలా ఉన్నప్పుడు, ఐ వాజ్ స్పెండింగ్ టైం, నేను ట్రైన్ సెట్ ఆడడానికి టైంని స్పెండ్ చేసేదాన్ని. ఐ వుడ్ వి యూజ్డ్. హ్యాబిచువల్ పాస్ట్ అంటే మన పాస్ట్లో ఉన్న యాక్షన్స్, మన పాస్ట్ యాక్షన్స్, హ్యాబిట్స్ ఉంటాయి కదా మనవి, ఆ హ్యాబిట్స్, పాస్ట్లో జరిగే హ్యాబిట్స్ అప్పుడు కూడా మనం వుడ్ని యూజ్ చేస్తాం. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద ఎక్స్ప్లెనేషన్ అబౌట్ మోడల్స్ అండ్ ఎక్కడ మోడల్స్ని యూజ్ చేయాలనేది. సో మీరు ఫస్ట్లీ ఈ బాక్స్ని అయితే క్లియర్గా నేర్చుకోండి. ఈ బాక్స్ మీరు క్లియర్గా నేర్చుకుంటే మీకు ఇచ్చే సెంటెన్సెస్ బ్లాంక్స్ని బట్టి మీరు ఆన్సర్ ఈజీగా చేసేస్తారు. సో ఎనీవే, నేను ఇక్కడ 20 ఇంపార్టెంట్ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఇస్తున్నాను. సో అవన్నీ మీరు ఫిలప్ చేయడానికి ట్రై చేయండి. వీడియోని పాజ్ చేసి కింద కమెంట్ సెక్షన్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ అని ఆన్సర్స్ రాయండి. అండ్ నేను వీడియో ప్లే చేసి మీరే లాస్ట్లో ఆన్సర్స్ చెక్ చేసుకోండి. ఆన్సర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. So friends, this is the video. Hope you all liked it, and please do subscribe for more future videos. Thank you.